హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అక్కడ కూడా కక్ష రాజకీయాలు మొదలయ్యాయా? తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం విజయ్ ఆదర్శమైన పాలన చేస్తున్నారు. ఆయనకు సంయమనం ఉంది, సహనం ఉంది, అంతా సజావుగా నిర్వహిస్తున్నారు, అందరికంటే భిన్నంగా పాలిస్తున్నారు అని అనుకునేంత లోపుగా అక్కడ కూడా మిగిలిన రాష్ట్రాల్లాగా ఫక్తు రాజకీయాలు మొదలయ్యాయా? ఇప్పుడు అందరికీ ఈ ప్రశ్న తలెత్తుతోంది. కారణం ఏంటంటే ప్రతిపక్ష నేత డిఎంకే అధినేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను ఇవాళ తమిళనాడులోని తంజావూరు పోలీసులు ఆయన నివాసంలోకి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు డిఎంకే కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్ష నేతను ఎందుకు అరెస్ట్ చేశారు? కారణం ఏంటి? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. తంజావూరులోన కావేరీ జల వివాదాలకు సంబంధించి ఒక నిరసన సభ జరుగుతుండగా ఆ నిరసన సభలోన డిఎంకే అధినేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు డిఎంకే కార్యకర్తలు కొంతమంది త్రిష విజయ్ విజయ్ అంటూ నినాదాలు చేశారు. దానికి ఆయన నవ్వుతూ ప్రతిస్పందనగా ఒక కామెంట్ చేశారు. ఆ కామెంటే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొనింది. ఆయన మాట్లాడిన మాటల్లోన డబల్ మీనింగ్ ఉంది, దురర్థం వచ్చేలా ఉంది, మహిళను కించపరిచేలా ఉందని టీవీకే పార్టీకి చెందినటువంటి మహిళా విభాగం వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు. అధికార పార్టీ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు అక్కడ వెంటనే ఫిర్యాదు నమోదయ్యిందో లేదో వెనువెంటనే ఉదయనిధి నివాస స్థలానికి వెళ్ళడం, ఆయన అదుపులోకి తీసుకోవడం, ఆయన అరెస్ట్ చేసి స్టేషన్ పిలుచుకెళ్ళడం అంత క్షణాలపైన సినిమా రీల్ లాగా తిరిగిపోయింది. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించినటువంటి ఉదయనిధి ఎందుకైనా మంచిదని మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అది ఇవాళ మధ్యాహ్నం విచారణకు రాబోతుంది. అందులోపలే ఈ పరిణామం కాస్త జరిగింది. అంటే ఇంతకుముందు ద్రవిడ పార్టీలు ఏ విధంగా అయితే ఒకరినొకరు దూషించుకునేవారో, ఒకరిపైన ఒకరు కక్ష సాధించుకునేవారో అదే మూసలో అదే దారిలో టీవీకే పార్టీ కూడా వెళుతోందా అని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. మరికొంతమంది ఏమంటున్నారు, అలా కాదు, విజయ్ తన పాలన తాను చక్కగానే సాగిస్తున్నారు, మరి అనవసరంగా తన వ్యవహారంలోన తన వైయక్తిక జీవితంలో ఇంకొక నటిని తీసుకొని వచ్చి కామెంట్ చేయడం అనేటువంటిది సంస్కారం కాదు కదా. రాజకీయాల్లోన మహిళలను కానీ కుటుంబ వ్యక్తిగత విషయాలను కానీ తీసుకురావడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి కాబట్టి ఈ చర్యలు తీసుకున్నారు అని టీవీకే అధినేతలు సమర్థించుకుంటూ ఉన్నారు. కాబట్టి వివరాలు తీసుకుంటే తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన డిఎంకే నిరసన కార్యక్రమంలో సీఎం విజయ్ మరియు నటి త్రిష పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఉదయనిధి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు, కావేరీ జలాలు మనకు వస్తాయో లేదో తెలియదు, నీళ్లు మాత్రం అక్కడికి వెళ్తాయి అన్నారు. ఆ నీళ్లు అనేది కావేరీ గురించే అని అన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఏమన్నారో తెలియదు, కానీ ఇందులోన దురర్థం వస్తోంది అని పట్టుబట్టి మరీ ఉదయనిధిని అరెస్ట్ చేసిన మాట వాస్తవం. సో అసభ్యకరంగా డబుల్ మీనింగ్ ఉన్నాయంటూ విజయ్ పార్టీ టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తంజావూరు పోలీసులు ఉదయనిధిపై వివిధ సెక్షన్ల కింద, అది ఇక్కడికి వచ్చేది. అంటే ఇప్పుడు ఒక మాట అన్నారు, ఆ మాట పైన మీరు చర్యలు తీసుకోవచ్చు, కానీ అదే అదునుగా తీసుకొని కఠినమైన సెక్షన్లు పెట్టడం అనేటువంటిది కొత్త రాజకీయ శైలిగా మారుతోంది. ఇది మనం గమనించాలి. అంటే ప్రతిపక్ష నేతల పైన కేసులు బనాయించేటప్పుడు మళ్ళీ వారికి బెయిల్ దొరకకుండా చాలా కఠినమైనటువంటి సెక్షన్లు అంటే సెక్షన్లు రాజ్యాంగంలో ఎందుకుంటాయి? కేసు తీవ్రతను బట్టి ఉంటాయి. చిన్న కేసుకు కూడా పెద్ద సెక్షన్లు పెట్టే ఆనవాయితీ ఈ మధ్య కాలంలో వచ్చిందా అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు, వాళ్ళు విశ్లేషిస్తూ ఉన్నారు. సో తంజావూరు పోలీసులు ఉదయనిధిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం చెన్నైలో ఆయన నివాస స్థలానికి వెళ్ళిన పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు డిఎంకే కార్యకర్తలను కూడా నిర్బంధించారు. డిఎంకే ప్రతిపక్ష నేత అరెస్టు కావడంతో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక్కసారిగా వేడెక్కాయి. డిఎంకే దీనిని రాజకీయ కక్ష సాధింపుగా విమర్శిస్తూ ఉండగా టీవీకే మాత్రం చట్ట ప్రకారమే చర్య జరిగింది. అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఇలాగే చెప్తారు కదా, వాళ్ళు ఏమంటారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో ప్రభుత్వానికి మాకు ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. ఆయన అలా వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్య ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే, తప్పించుకోవడానికి వీల్లేదు అని
టీవీకే పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు. అంటే ఇందులో కొసమేర్పు ఏంటంటే బీజేపీ నాయకులు కూడా ఉదయనిధి పైన విమర్శిస్తూ టీవీకేను సపోర్ట్ చేయడం. వాళ్ళేమన్నారు, అసభ్యకరమైనవి, మహిళలను అవమానించేవి, ఈ వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా దురదృష్టకరమే, శోచనీయమే, చేసిన వాళ్ళు శిక్షార్హులే అని వాళ్ళు కూడా అన్నారు. సో టీవీకే ఇప్పుడే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పూనుకునింది. ఏంటి, ఉదయనిధి అన్న మాటలకు నిరసనగా. ఈలోగా ఉదయనిధిని అరెస్ట్ చేయడంతో డిఎంకే కార్యకర్తలు కూడా పోటీ నిరసనకు పూనుకున్నారు. సో ఇప్పుడు తమిళనాడులోన ప్రతిపక్ష నేత అరెస్టు, ఒకవైపు ఏమో ప్రతిపక్ష పార్టీ డిఎంకే కార్యకర్తలు నిరసనలు చేస్తుంటే, మరోవైపు అధికార పార్టీ అయినటువంటి టీవీకే కార్యకర్తలు కూడా మా నేతను అవమానిస్తారంటూ పోటీ నిరసనలు చేస్తుండడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. సో ఇది మళ్ళీ ఎంత దాకా వెళుతుంది, హైకోర్టు తీర్పు ఏమని చెప్తుంది, వాళ్ళు ఏ విధంగా ఈ కేసును డీల్ చేస్తారు, మొత్తం మీద ఒకటైతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య రాజకీయాల్లోన మనం కొన్నేళ్ల నుంచి చూస్తూ ఉంటే వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా కుటుంబ మహిళలను అందులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం ఎవరికైనా సరే అది శోభాయమానం కాదు. అలా చెయ్యవద్దు. రాజకీయాల్లాగానే ఉండాలి. సిద్ధాంతాల పరంగా మాట్లాడవచ్చు, సిద్ధాంతాల పరంగా విభేదించవచ్చు, పాలసీ విషయాలను విమర్శించవచ్చు, ప్రభుత్వ పనితీరును ఎంత నిశ్చితంగానైనా విమర్శించండి. కానీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళినప్పుడు మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, మరోలా ఉంటాయి. అది ఉదయనిధి అరెస్టుతో మరోసారి నిరూపితమైంది. అదండి సమాచారం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.